హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్సే కాదు ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. 16th క్వశ్చన్ ఎప్పుడు మనకి పద్య భాగంలో నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ విధంగా 2 క్వశ్చన్స్ ఇచ్చి ఒకటి రాయమంటాడు. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 7 మార్కులు. 17th క్వశ్చన్ ఎప్పుడు గద్య భాగం నుంచి ఇస్తాడు. ఈ విధంగా 2 ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి అటెంప్ట్ చేయమంటాడు. దీనికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 7 మార్క్స్ ఈచ్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనము గద్య భాగం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనము పద్య భాగంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. కొన్ని లిమిటెడ్గా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. కథకు కొత్త బాట అనే పేరు తగినదని మీరు భావిస్తున్నారా? ఎందుకు చర్చించండి. పాకాల యశోధరెడ్డి తమ గ్రామం వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు కొత్త బాట అని పేరు పెట్టారు. ఈ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. కొత్త బాట రోడ్లు నిర్మించారు, మరుగ వనం వేశారు, అందమైన ప్రకృతికి మారు పేరది. రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటారు, పూల తోటలు వేశారు, పొంటిమాన్లు చిగురించాయి. చెరువుకు పూడిక తీసి అందంగా చేశారు, దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికీ ఆధారమైంది. జారుడు బండలు ఏర్పాటు చేశారు, మెచ్చుకొని తీరువలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్లు. ఇది వరకు కాళ్లకు బురద అంటుకునేది. స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు. కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి. ఎల్లమ్మ గుడిని బాగు చేయించారు. ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది. దొంగతనాలు, దోపిడీలు, పంచాయతీలు, శిక్షలు పోయాయి. పని మనుషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు. నిత్య పూజ పేరుతో ప్రజలు మూఢనమ్మకాలను సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలిపోయేలా తరిమి కొట్టారు. మార్పు ఈ విధంగా ఈ పాఠంలో అనేకలను రచయిత్రి తెలిపింది. ఆది హిందువుల అభ్యున్నతికి భాగిరెడ్డి వర్మ చేసిన కృషిని మీ సొంత మాటల్లో రాయండి. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు, అనేక బహిరంగ సభలు నిర్వహించాడు, సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు, తన జాతి జనులను ఏకతాటిపై నడిపాడు. దేవదాసి మురళి వేష సంప్రదాయాలను అడ్డుకున్నారు. ఆడమగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు. మనుషులంతా పుట్టుకతో సమానమనే భావం కలిగించాడు. చదువుపై శ్రద్ధ కలిగించాడు. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు. దురాచారాల వలన నష్టమేమిటి? భాగిరెడ్డి వర్మ దురాచారాలను ఎలా అరికట్టాడు? రెండిటికి ఒకటే ఆన్సర్. దురాచారాల వలన చాలా జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని కుటుంబాలు తీవ్రమైన ఆవేదనకు, అవమానాలకు గురి అవుతాయి. దేవదాసి, మురళి, వైశ్య సంప్రదాయాల వలన అనేక మంది స్త్రీల జీవితాలు దుర్భరంగా మారుతాయి, రోగగ్రస్తం అవుతాయి. వారితో ఉన్న పురుషుల జీవితాలు కూడా రోగగ్రస్తం అవుతాయి. వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి. తాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, జ్ఞాపక శక్తి కూడా కోల్పోతారు, నేరాలకు పాల్పడతారు, సమాజంలో గౌరవం పోతుంది, అనవసరమైన తగాదాలు పెరిగిపోతాయి. ఈ దురాచారాలు వారి మనసులో పోయేయి. ఈ దురాచారాలు వాళ్ళ మనసులో నాటుకుపోయేయి. ఈ అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదు. దీని గురించి భాగిరెడ్డి వర్మ అనేక బహిరంగ సభలో నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు. ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపాడు. దేవదాసి, మురళి వేష సంప్రదాయాలను అడ్డుకున్నాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయిపోతాయో వివరించాడు. నిరంతరం వారిని ఈ దురాచారాల నుండి బయటపడవేసే కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుండి దూరం చేయగలిగాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ గద్య భాగంలో ఏంటి అంటే, గోల్కొండ కోట నిర్మాణంలో గల విశిష్టతలు ఏవి, దానివల్ల ప్రయోజనాలు ఏవి? గోల్కొండ దుర్గాకి 3 కోటలు ఉండేవి. మొదటి 2 కోటల మధ్య గోల్కొండ పట్టణం ఉండేది. ఇది మంచి విశాలంగా 8 దర్వాజాలు, 87 బురుజులు, సుమారు 7 మైళ్ళ ప్రకారాలు కలిగి ఉండేది. అందుచేత పట్టణంలో వారికి మంచి సౌకర్యంగా విశాలంగా వసతి ఉండేది. పట్టణాన్ని మొహల్లాలుగా విభజించి వాటికి పేర్లు పెట్టారు. గోల్కొండ పట్టణంలో వీధులు విశాలంగా ఉండేవి. ఏనుగులు, గుర్రాలు స్వేచ్ఛగా అక్కడి వీధుల్లో సంచరించేవి. ఇబ్రహీం గోల్కొండ పట్టణం కోటల్లోనే సరదారులను, భాగ్యవంతులను ఇల్లు కట్టుకోమని ఆజ్ఞాపించి పట్టణాన్ని అలంకార భూయిష్టంగా చేశాడు. కచేరీ భవనాలు, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, భిక్షాగృహాలు కూడా ఇక్కడే నిర్మించబడ్డాయి. నగీనాబాద్ అనే అందమైన ఉద్యానవనము, షాహీ మహలు అనే రాజహర్మ్యములు, దిల్కుషా భవనము, మిద్దెల మీద తోటలు పట్టడానికి మంచి అందాన్ని తెచ్చాయి. నగరంలో వీటి సప్లై విధానము, నీటి కాలువలు, జలాశయములు, కేలాకులాలు, జలపాతములు చూచేవారికి ఆశ్చర్యం కలిగించేవి. 80 అడుగుల కైవరం గల దొడ్డ బోల్బావ వృక్షము అక్కడ మంచి ఆకర్షణ. కటోరా హౌజు నుండి మట్టి గొట్టాల ద్వారా పట్టణంలో వివిధ ప్రాంతాలకు నీరు సప్లై అయ్యేది. నీటి నిల్వకు హౌజులు నిర్మించబడ్డాయి.
పై నిర్మాణాల వల్ల ప్రజలకు అనేక సౌకర్యాలు కలిగాయి. భిక్ష గృహాల వల్ల యాచకులకు మేలు కలిగింది. కోటలో ఉద్యోగులు, ధనవంతులు అందరూ కలిసిమెలిసి కలిగి ఉండేవాళ్ళు. పరిపాలనకు సులభంగా ఉండేది. గోల్కొండ రాజ్యంలో కవులకు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది? గోల్కొండ పాలకులు ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు. విద్యాగోష్ఠి ప్రతిరోజు ఉండేది. రాజు తెలుగు భాషపై ఆదరణ కలిగి ఉండేవాడు. అద్దంకి గంగాధర కవి రాసిన తపతి సంవరణోపాఖ్యానం ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. పాదుషా సేనాని అమీర్ ఖాన్ యాయాతి చరిత్రను అంకితం తీసుకున్నారు. యాయాతి చరిత్రను రచించిన పున్నంగంటి తెలగనార్యుని రాజు ఘనంగా సన్మానించారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగులో ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గజభావంలో కేశవస్వామి కథల గురించి గూడూరు సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి. నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకటం లేదు. ఈయన తన కథలకు కొన్ని సంపుటాలుగా వెలువరించారు. ఈయన తొలి కథల సంపుటి పసిడి బొమ్మ, ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కర భట్ల కృష్ణరావు గారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. ఇవి ఊహించిన రాసిన కథలు కావు. ఇది సమాజంలో మార్పులను కథలుగా రాసి సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్మినార్ కథలు హైదరాబాద్ సంస్కృతిని, మానవ సంబంధాలను, అక్కడ ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రీకరించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలను, ఆ జీవితాలను కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రీకరించాడు. ఈయన యుగాంతం కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యం పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటరీగా రాశాడు. ఈ ఒక్క కథే రాసిన కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడు అయ్యేవాడు. కేశవస్వామి రాసిన రూహి అపా కథ గొప్ప మానవీయ సంబంధాలను, కుల మతాలకు అతీతంగా స్పందించి మనిషిని చిత్రీకరించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు. ఈయన వంశాంకురం కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో భరోసా కథలో చెప్పాడు. ఈయన హిందీ కథా రచయిత ప్రేమ్చంద్ కిషన్ చందన్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత. సో ఈ వీడియోలో మనం కేవలం పద్య భాగంలో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. భిక్షపాఠంలో కథను సంక్షిప్తంగా రాయండి. వ్యాసుడు సకల విద్యలకు గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణవాడలో భిక్షాటం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడు మాయ వల్ల మరుసటి రోజు కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షపాత్రను నడివీధిలో పగలగొట్టి కాశీవాసులకు 3 తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు. ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమై వ్యాసును మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు 10,000 మంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. అప్పుడు పార్వతీదేవి నవ్వి, నీవు శిష్యులందరికీ నీ వెంట తీసుకొని రా. ఈశ్వరుడు దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది. వ్యాసుడు సరే అని గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పద్య భాగంలో శతక పద్యాల్లో నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక పద్యాల్లో నీతి పద్యాలు, భక్తి ప్రబోధక పద్యాలు ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. అవి చదివితే అటువంటి లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు. అటువంటి రాక్షస లక్షణాలు కలవారికి దూరంగా ఉండవచ్చు. మిత్రుల లక్షణాలు శతక పద్యాల ద్వారా తెలుసుకొని మంచి మిత్రులను సంపాదించుకొని జీవితంలో సుఖపడవచ్చు. విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన విషయం గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించుకోవచ్చు. నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలను అలవరుచుకోవచ్చు. దేవమాన్యాలు ఉపహరించకుండా మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు. భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు. రాజు ఆశ్రయం అనవసరం అన్న దూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకుల వెంట తిరగడం మాని హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. పండితుడికి డబ్బు కంటే సత్యభాషణ, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు.
గోపన్న చెప్పినట్టు శ్రీరాముని సాటి దైవం లేడని కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ శతక పద్యాల్లో నిత్య జీవితంలో ఉపయోగపడతాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, భిక్షపాఠం ఆధారంగా కోపం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి రాయండి. కోపం వచ్చిన మనిషిలో మంచి చెడులను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలని, ఎదుటివాడికి కష్టం కలిగించాలనే బుద్ధి కలుగుతుంది. కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒక్కొక్కప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. సంఘంలో గౌరవాన్ని కోల్పోతాడు. కోపం కలిగిన వారితో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. కోపం శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. తన కోపమే తన శత్రువు అని సుమతి శతకకర్త కూడా చెప్పాడు. కోపం వల్లే వ్యాస మహర్షి కన్నతల్లి వంటి కాశీ నగరాన్ని శపించబోయాడు. కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది, తపోగుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే పాపకార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. గద్య భాగంలో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ అప్కమింగ్ స్పెషల్ టెస్ట్. జీవన భాషం అందించే సందేశాన్ని వివరించండి. సి నారాయణ రెడ్డి తన జీవ భాషలో ఈ కింది సందేశాన్ని అందించారు. మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం మనల్ని భయపెడుతుంది. ఆ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తే మనకు విజయం లభిస్తుందని, క్రమంగా నలుగురికి అదే దారవుతుందని సందేశం ఇచ్చారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బీడు నేలల్లో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశతో ఉండవద్దని, కష్టపడి ఆ నేలను దున్ని విత్తనాలు నాటితే ఆ నేలలో మంచి పంటలు పండుతాయని సందేశం ఇచ్చారు. నలుగురు మనుషులు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడం మంచి సాంఘిక జీవనం. సాటి మనుషుల పట్ల మనం అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని, అటువంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక ఊరు అవుతుందని వారు సందేశం ఇచ్చారు. మనకు ఎంతో సమర్థత, అధికారం, సంపదలున్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా ఇకపై తనకు ఏ కష్టాలు, బాధలు రావని ధీమాగా ఉండలేమని, విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలు తీసుకొస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో మనం ఊహించలేమని, విధి శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే అని సీనారే సందేశం ఇచ్చారు. మంచి పేరు పొందామని, బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోకుండా, నిజమైన గుర్తింపు లేదని, మానవులకు పనికి వచ్చే గొప్ప పని త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుందని సీనారే సందేశం అందించారు. ఈ 5 పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. బలిచక్రవర్తిని మానధనుడు అని ఏ విధంగా చెప్పగలవు? బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసిన వాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులు కలకలలాడినాయి. పంచభూతాలు బలి బలి అని పొగిటినాయి. బలిచక్రవర్తి గొప్పదాత, దయాగుణం కలవాడు. ఈయన దానగుణాన్ని పరీక్షించుటకు ఇంద్రుడు, అగ్నిడేగ, పావురాల రూపాలతో వస్తారు. పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి శిబి తన శరీర భాగాన్ని కోసి ఆహారంగా ఇస్తాడు. తన శరీరాన్ని ఎంత కోసి సమర్పించినా అది పావురం బరువుతో సరితూగదు. అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే హారంగా అర్పించుకుంటాడు. ఇంతటి మహాదాత అయిన శిబిని కీర్తించిన ఇంద్రగణాలు అతనితో తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తారు. అందుకనే బలి చక్రవర్తి మానధనుడని చెప్పగలము. నగర జీవన విధానంపై ఆలిశెట్టి ప్రభాకర్ అభిప్రాయాలను మీ సొంత మాటల్లో రాయండి. నగరాలు అరణ్యాల వలె రణగోణ ధ్వనులతో నిండి ఉంటాయి. నగరాలు 4 రోళ్ల కూడికలలో వినిపించే ధ్వనులు ఢంకానాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఆ ధ్వనులు నగర జీవుల బతుకులు పోరాటంలో వచ్చిన ఉరుములు. పల్లెల్ని వదిలి నగరాలు వలస వచ్చిన వారు తలదాచుకోవడానికి చోటు లేక ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లల్లో, మురికివాడల్లో నివాసం ఉంటారు. వారివి నగర జీవన విధానంపై ఆలిశెట్టి ప్రభాకర్ అభిప్రాయాలను మీ సొంత మాటల్లో రాయండి. నగరాలు అరణ్యాల వలె రణగోణ ధ్వనులతో నిండి ఉంటాయి. నగరాల 4 రోడ్ల కూడికలో వినిపించే ధ్వనులు ఢంకానాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఆ ధ్వనులు నగర జీవుల బతుకు పోరాటంలో వచ్చిన ఉరుములు. పల్లెల్ని వదిలి నగరాలకు వలస వచ్చిన వారు తలదాచుకోవటానికి చోటు లేక ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లల్లో, మురికివాడలో నివాసం ఉంటారు. వారివి ఊపిరాడని బ్రతుకులు. నగరంలో ప్రతి వ్యక్తి
చదువుదగ్గ పుస్తకం వంటివాడు. చదవదగ్గ పుస్తకం వంటివాడు. కానీ ఎవరు ఆ బతుకు పుస్తకం పేజీలు తిప్పి చదవరు. నగరంలో పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో, కాన్వెంట్‌లకు వెళుతూ పువ్వుల్లా పేవ్‌మెంట్‌లపై సందడి చేస్తూ ఉంటారు. నగరంలో పెద్ద భవంతులు ప్రక్కనే పేదల పూరిళ్ళు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వర్య దరిద్రాలు సమాంతర రేఖల్లా కనిపిస్తాయి. నగరంలో వెరైటీ సమస్యలు ఉంటాయి. నగర జీవులు ఎవరికీ తీరిక ఉండదు. వారి కోరికలు తీరవు. నగర జీవులవి అసహజ నవ్వులు. వారివి పాదరసం నడకలు. నగరాల్లో రోడ్లపై అన్ని వైపుల నుండి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. నగరం అనే వృక్షంపై నగరవాసులు ఏకాకులుగా జీవిస్తారు. నగరం అర్థం కాని రసాయనశాల వంటిది. నగరం చిక్కువీడిని పద్మవ్యూహం వంటిది. ఆలిశెట్టి ప్రభాకర్ నగర జీవితాన్ని గూర్చి పై విధంగా చెప్పారు. నేటి నగర జీవితంలో గల అనుకూల, ప్రతికూల అంశాలను వివరించండి. నగర జీవనం. నగరంలో ఎప్పుడూ రణగోణ ధ్వని ఉంటుంది. నగరంలో ధనవంతులు మంచి భవంతుల్లో నివసిస్తారు. కానీ పేదవారు ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. సామాన్యులు అపార్ట్మెంట్‌లో ఉంటారు. నగరంలో మనుషులు ఒంటరిగా ఎవరి బ్రతుకు వారు బతుకుతారు. పక్కవారిని పట్టించుకోరు. నగరంలో పిల్లలు కాన్వెంట్‌లకు రిక్షాల్లో, సిటీ బస్సుల్లో వెళ్తారు. నగరంలో దారిద్ర్యం, ఐశ్వర్యం సమాంతరంగా సాగుతాయి. నగరంలో వాహనాల కింద పడి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. కొందరు కార్ల మీద తిరుగుతారు. మరికొందరు రిక్షాలపై, కొందరు కాలినడకన తిరుగుతారు. అదే పల్లె జీవనం ఎలా ఉంటుందో చూద్దాం. పల్లెల్లో పాడి పంటలుంటాయి. ప్రజలు కలిసిమెలిసి సుఖంగా జీవిస్తారు. వ్యవసాయం వీరికి ప్రధాన వృత్తి. అందరూ కడుపు నిండా తింటారు. పూరిపాకల్లో సంతోషంగా జీవిస్తారు. పల్లెల్లోకు రోడ్లు రవాణా సదుపాయాలు ఉండవు. విద్య, వైద్య సదుపాయాలు ఉండవు. కూరగాయలు ఎవరికి వారే పండించుకుంటారు. ప్రజలు అన్నదమ్ముల్లా చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. ప్రజలు ఐకమత్యంగా ఉండి కష్ట సుఖాల్లో పరస్పరము పాలు పంచుకుంటారు.